హైదరాబాద్ ప్రజాభవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దళిత బంధు డబ్బులు జమ కాని బాధితుల ధర్నాకు దిగారు. 500 మంది లబ్ధిదారులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డబ్బులు జమ చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గౌరవ గ్రామ పంచాయతీ ఈఓ గారి నుండి గౌరవ వివిధ జిల్లాల కలెక్టర్ల ద్వారా పారదర్శకంగా ఎంపికైన రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులందరూ ప్రజావాణి కార్యక్రమంలో గౌరవ బట్టి విక్రమార్క గారిని, గౌరవ సీతక్క గారిని ప్రజాభవన్లో కలిసి వారికి గత ప్రభుత్వం కేటాయించిన మొదటి విడత 3 లక్షల రూపాయలను వారికి అకౌంట్లో వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో వ్యక్తిగతంగా దరఖాస్తు పెట్టుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దురదృష్టవశాత్తు బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు లేకపోవడంతో ప్రజా భవన్లోనే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో దళితులు అధికారులకు వినతి పత్రాలు వేలాది సంఖ్యలో సమర్పించడం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం డబ్బులు 3 లక్షల రూపాయలు కేటాయించి ఎలక్షన్ కోడ్ వల్ల, అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ వల్ల ప్రక్రియను నిలిపివేశారు. దయచేసి ఇప్పటికీ మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాం. దళితుల పక్షాన వారికి గత ప్రభుత్వం ఏదైతే 3 లక్షల రూపాయలు కేటాయించిందో వారికి తక్షణమే విడుదల చేసి మీ ప్రభుత్వం ద్వారా మిగతా 7 లక్షల రూపాయలు ఇస్తారా, మీరు చెప్పినట్టుగా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షల రూపాయలు ఇస్తారనేది మీరు దళితులకు స్పష్టంగా చెప్పాలి.